పోలీస్ కానిస్టేబుల్. ఒక పర్సన్ ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి, దాని యొక్క క్వాలిఫికేషన్ అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఆ మాట్లాడుకోవే ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్కి వెళ్తే పోలీస్ కానిస్టేబుల్కి ఏం చదవాలి, ఎలా చదవాలి అనే టాపిక్స్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఒక పోలీస్ కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. కంపల్సరీ ఆ పర్సన్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్కి ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఎగ్జామ్స్కి వచ్చినట్లయితే 4 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆ 4 ఎగ్జామ్స్ వచ్చి నెంబర్ 1 ప్రిలిమినరీ టెస్ట్, నెంబర్ 2 ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, నెంబర్ 3 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మీ యొక్క సామర్థ్యం ఎంతో తెలుసుకునే దానికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ నెంబర్ 4 మెయిన్ ఎగ్జామినేషన్. ఈ 4 టెస్ట్ క్వాలిఫై అయినట్లయితేనే మీరైతే ఒక పోలీస్ కానిస్టేబుల్గా గుర్తింపు అయితే వస్తుంది. ఇంకా ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్కి వచ్చినట్లయితే ఇది ఒక ఈజీ ఎగ్జామ్. మీ యొక్క 1 to 10th క్లాస్లో జరిగిన జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా మ్యాథ్స్ ఉంటే చాలు, మీరైతే కంపల్సరీ పాస్ అయిపోవచ్చు. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ దాన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే మీకైతే రైట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చి 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ఇంకా టోటల్ టైం వచ్చి 3 hours ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినట్లయితే అథమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్. అథమెటిక్లో మీకు 1 to 5 దాకా ఉండే యావరేజెస్, పర్సంటేజెస్, సమ్ లైక్ దట్ ఇవి చదువుకుంటే చాలు. ఇంకా జనరల్ స్టడీస్ వచ్చి జనరల్ స్టడీస్లో జీకే, మీ పాలిటీ, హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇటువంటి జీకే మీరు తరువుగా ఉంటే చాలు. ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చి మీ యొక్క మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనే విషయాలు అయితే వాళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ హైట్, వెయిట్, మీ యొక్క చెస్ట్ యొక్క సెంటీమీటర్స్ అనే విషయాలు అయితే చెక్ చేస్తారు. ఒక మెన్కి వచ్చి హైట్ వచ్చి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళ యొక్క చెస్ట్ వచ్చి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా లేకపోతే ఉమెన్కి వచ్చి 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఉమెన్ వచ్చి నాట్ లెస్ దెన్ 40 kilograms. అంటే ఒక ఉమెన్ 40 kilograms కన్నా తక్కువ ఉంటే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఈ విధంగా అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, హై జంప్ అన్ని 3 టెస్ట్ అయితే పెడతారు. దీంట్లో అయితే ఎవరైతే ఫాస్ట్గా అంటే రన్నింగ్ రేస్లో స్పీడ్గా వస్తారో, అదేవిధంగా లాంగ్ జంప్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, హై జంప్ అయితే ఎవరు హైగా చేస్తారో అన్ని దాని గురించి తీసుకొని వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. ఇంకా రన్నింగ్ రేస్ వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అంటే ఎటువంటి NSS, NCC సర్టిఫికేట్ లేకుండా ఉండే వాళ్ళకి 100 meters రన్నింగ్ రేస్ వచ్చి 15 seconds లోపల ఆ రన్నింగ్ రేస్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చినట్లయితే 3.8 meters అబోవ్ దూకిన వాళ్ళనే పోలీస్ కానిస్టేబుల్ ఆ యొక్క ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో క్వాలిఫై చేస్తారు. ఇంకా 1600 meters రన్నింగ్ రేస్ని 8 minutesలో కంప్లీట్ చేయాలి. ఇవి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకుండా ఉంటారో వాళ్ళైతే ఇటువంటి టైంలో ఆ యొక్క టెస్ట్ని క్వాలిఫై అయినట్లయితే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి 100 meters రన్నింగ్ రేస్ని 16.5 secondsలో కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చి 3.6 meters అయితే అబోవ్ దూకాలి. అబోవ్ దూకితేనే మనకు మంచిది. 3.6 meters కన్నా ఎక్కువ దూకితేనే మనకు మంచిది. ఇంకా 1600 meters రన్నింగ్ రేస్ని 9 minutes 30 seconds అయితే 9 minutes 30 seconds లోపల మీరైతే 16 meters రన్నింగ్ రేస్ని కంప్లీట్ చేయాలి. ఇంకా ఉమెన్కి వచ్చి 100 meters రన్నింగ్ రేస్ని 18 seconds లోపల కంప్లీట్ చేయాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చి 2.75 meters అయితే అబోవ్ దూకినట్లయితే వాళ్ళైతే క్వాలిఫై అయినట్లు చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి 1600 meter రన్నింగ్ రేస్ని 10 minutes 30 seconds లోపల మీరైతే కంప్లీట్ చేసినట్లయితే మిమ్మల్ని అయితే ఆ యొక్క జాబ్లో అదేవిధంగా కాకుండా హెడ్స్ మిమ్మల్ని అయితే క్వాలిఫై చేస్తారు. ఇవ్వండి ప్రిలిమినరీ,
ఫిజికల్ మెజర్మెంట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇంకా నెక్స్ట్ అంటే ఎక్కువగా ఉండే హార్డ్ వర్క్ ఉండే ఎగ్జామ్ ఏదంటే పోలీస్ కానిస్టేబుల్లో మెయిన్ ఎగ్జామ్. ఈ మెయిన్ ఎగ్జామ్లో 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్. అంటే ఒక పేపర్కి 100 మార్కులు అయితే మార్క్స్ అయితే ఉంటాయి. ఇంకా టోటల్ మార్క్స్ వచ్చి 400 మార్క్స్ అయితే ఉంటాయి. ఇంకా టైం వచ్చి 3 hours మాత్రం ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 4 పేపర్స్ అని చెప్పాను కదా. పేపర్ 1 వచ్చి ఇంగ్లీషు, పేపర్ 2 వచ్చి తెలుగు, పేపర్ 3 వచ్చి అథమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఈ 3 టాపిక్స్ వచ్చి పేపర్ 3. పేపర్ 4 వచ్చి జనరల్ అవేర్నెస్. ఈ ఇంగ్లీష్ పేపర్ 1 ఇంగ్లీష్ కదా, ఇదైతే 100 మార్క్స్ ఉంటుంది. దాంట్లో టాపిక్స్ మనం 1 to 10th వరకు చదివిన గ్రామర్ పాయింట్స్ ఉంటే చాలు. గ్రామర్ ఏమంటే వర్బ్ అంటే టెన్సెస్, 1 word ఆన్సర్స్, స్పెల్లింగ్, ఈడియమ్స్, గ్రామర్ మొత్తం ఉంటుంది కంపల్సరీ. ఇదైతే ఇంగ్లీష్లో అయితే మీరు తరువుగా అంటే పేపర్ 1లో 100కి 75 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఒకవేళ మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే 80 అబవ్ కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే పేపర్ 2 తెలుగు. అంటే మీరు చాలా ఈజీగా అనుకోవచ్చు, చాలా కష్టం. దాంట్లోనే వ్యాకరణాంశాలు సంథింగ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సందులు, సమాసాలు ఇవైతే తెలుగులో ఉంటాయి. మీరు కాస్త బాగా ప్రిపేర్ అయినట్లయితే 75 to 85 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ పోతే అథమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. మనమైతే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కంపల్సరీ అథమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ కంపల్సరీ వస్తుంది. ఈ అథమెటిక్లో సమ్ టాపిక్స్ నేను చెప్తాను. ఇంకా టాపిక్స్ మీరు చదువుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. పోలీస్ కానిస్టేబుల్కి సిలబస్ సూపర్గా ఉంది, మీరు దాంట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. ఇంకా టాపిక్స్ చూసుకుంటే అథమెటిక్లో యావరేజ్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ లాస్, పర్సంటేజెస్. ఇంకా రీజనింగ్లోకి వచ్చినట్లయితే రీజనింగ్ తెలుసు, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, అనలిటిక్ రీజనింగ్. మెంటల్ ఎబిలిటీకి వచ్చినట్లయితే అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్. ఇంకా పేపర్ 4 జనరల్ అవేర్నెస్ కూడా 100 మార్క్సే. ఇది చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా అనుకోవచ్చు. మీరు డైలీ న్యూస్ పేపర్ మీ యొక్క ఫోన్లో ఏదైనా న్యూస్ చూసుకున్నట్లయితే టైం టు టైం అప్డేట్గా ఉంటే జీకేలో మీరైతే దీంట్లో 75 మార్క్స్ అయితే అబోవ్ తెచ్చుకోవచ్చు. ఇంకా జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే జియోగ్రఫీ, ఫిజిక్స్, జనరల్ సైన్స్, ఎకానమీ, పొలిటికల్ సైన్స్, పాలిటీ, ఇండియన్ కల్చర్, జనరల్ నాలెడ్జ్ అంతా దీంట్లో వస్తుంది. మీరు కూడా దీంట్లో కాస్త హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకైతే మంచి మార్క్స్ అయితే వస్తాయి. ప్రిలిమినరీ టెస్ట్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది, కానీ అది 200 మార్క్స్కే. దీనిలో టాపిక్స్ రీజనింగ్, అర్థమెటిక్ ఉంటాయి, కానీ ఇంత డెప్త్గా ఉండదు. మెయిన్ ఎగ్జామ్ లాగా కాస్త ఈజీగానే ఉంటుంది. ఆ ఈజీగా మీరైతే ప్రిలిమినరీ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. ఆ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెజర్మెంట్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ పోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏ విధంగా ఉన్నానంటే ఆరోగ్యంగా మీ యొక్క ఐసైట్ అయితే కంపల్సరీ బాగా ఉండాలి. సైట్ ఉంటే మాత్రం వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. మీ ఐసైట్ సూపర్గా ఉండాలి. మీ రన్నింగ్ రేస్ ఆరోగ్యంగా ఉంటే చాలు, మీరు కానిస్టేబుల్ అయిపోవచ్చు. ఇంకా డోంట్స్, ఒక పోలీస్ కానిస్టేబుల్ అంటే అప్లై చేసుకున్న వాళ్ళు ఏమేమి ఉండకూడదు, మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసు అయితే ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై చేస్తారు. మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే మిమ్మల్ని ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పైన ఎటువంటి కేసు లేనట్టు ఒక సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. ఆ తర్వాత అయితే మిమ్మల్ని పోలీస్ కానిస్టేబుల్కి జాయిన్ చేస్తారు. ఇంక నెక్స్ట్ పోతే మీరు హైట్, వెయిట్, మీ యొక్క ఐసైట్ సరిగా లేకపోతే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై చేస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ ఒక పర్సన్ మీరు 2-3 times అప్లై చేసుకున్నట్లయితే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై చేస్తారు. సరిగ్గా ఫీ పే చేయకుండా డిస్క్వాలిఫై చేస్తారు. అదేవిధంగా హైట్, వెయిట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పోతే ఈ మెజర్మెంట్ టెస్ట్ అయితే కాస్త చూసుకోవాలి. మీరైతే హైట్, వెయిట్ బాగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని అయితే పోలీస్ కానిస్టేబుల్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్స్, ఈ 4 మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరైతే కంపల్సరీ జాబ్ అయితే కొట్టచ్చు. ఇంకా ఒక పోలీస్ కానిస్టేబుల్ అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి అలా న్యాయం జరిగేట్టుగా చూస్తేనే మీరు పోలీస్ కానిస్టేబుల్ అయినట్టు, లేకపోతే లేదు. మీరైతే ఎప్పుడు చట్టం పక్కన నిలబడాలి, అన్యాయం పక్కన నిలబడకూడదు. ఇంకా మెయిన్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి. మీరు ఎటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఏదైనా హయ్యర్ జాబ్స్, ఎస్ఐ లేకపోతే డాక్టర్ లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటి గురించి మీరు విషయాలు తెలుసుకోవాలనుకుంటే
మన ఛానల్ కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో మీకు ఏది కావాలంటే ఆ వీడియో చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.